చచ్చిపోయేదానికంటే నిమ్మలంగా వెళ్ళి క్షేమంగా ఇంటికి చేరడమే ముఖ్యం. దీనికోసమే మనం ఈ కార్యక్రమం చేస్తున్నాం. దయచేసి గమనించండి. మనము అంటే నా నా కాలం వరకు, నా ఖర్చు వరకు, నా ఏజ్ పిల్లల వరకు ఏదైనా పనికి వెళ్తుంటే, ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్తూ ఉంటే అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళు, మన పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళి మన చేయి కాళ్ళ మీద పెట్టేసి ఆశీర్వాదం తీసుకొని, అమ్మ నేను బయటికి వెళ్తున్నా, నాన్న నేను పని మీద వెళ్తున్నా, ఏదో షాప్కి వెళ్తున్నా, డ్యూటీకి వెళ్తున్నా అన్నప్పుడు వాళ్ళు ఏమవ్వాలి అంటే క్షేమంగా వెళ్ళి ఏమంటారు బాబు? క్షేమంగా వెళ్ళి ఎట్లా రమ్మంటారు కదమ్మా? క్షేమంగా వెళ్ళి లాభంగా రా బిడ్డ, కడపారా కంటి నిండా తృప్తిగా ఆశీర్వదిస్తారు పెద్దవాళ్ళు, అవునా కదా? మీలాంటి వాళ్ళకి తెలుసు. క్షేమంగా వెళ్ళి లాభంగా రా బిడ్డ అని ఆశీర్వదిస్తారు. కానీ నేనేమంటానంటే క్షేమంగా వెళ్ళి లాభంగా రాకపోయినా పర్వాలేదు కానీ, క్షేమంగా వెళ్ళి లాభంగా రాకపోయినా పర్వాలేదు కానీ కాలు చేతులు ఇరగొట్టుకుని నష్టపోయి రాకు. చిన్నవాడి తలకాపురి వల్ల కొట్టుకుని చచ్చిపోవాలి కాబట్టి నేను కాపాడాలి కాబట్టి నీకు హెల్మెట్ పెట్టుకో అని చెప్తున్నా. అది కఠినంగా చెప్తున్నా, మంచితనంగా చెప్తున్నా, నా ధర్మంగా నేను చెప్తున్నా. కాబట్టి మీరు ఏం చేయాలి? మీకోసం కాకపోయినా మిమ్మల్ని నమ్ముకున్న వారి కోసం, మీకోసం కాకపోయినా మిమ్మల్ని నమ్ముకున్న వారి కోసం మీరు బ్రతకాలి కదా. నిర్లక్ష్యం వలన, నీ అజాగ్రత్త వలన నువ్వు యాక్సిడెంట్లో చనిపోతే నిన్నే నమ్ముకున్న నీ కుటుంబ సభ్యుల పరిస్థితి ఏంటిది? నీ కోసం బ్రతికే వాళ్ళు ముగ్గురు ఉంటారు, నీ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు ముగ్గురు ఉంటారు. ఎవరు ఎరికేనా? ముగ్గురు ఉంటారు. ఎవరు ఎరికేనా? ఒక అడిగితే ఒక ఊర్లో అడిగినా, నీకోసం ముగ్గురు ఎదురు చూస్తారు తమ్ముడు, నువ్వు తొందర రావాలంటే, నాకు ఎరికే సార్, ముగ్గురు దోస్తులు నాకు ఎరికే. ఒక 10th క్లాస్ ఫ్రెండ్ ఉండే, ఒకటి ఇంటర్లు ఉండే, ఒకటి డిగ్రీలు ఉండే సార్. ఈ ముగ్గురు ఖచ్చితంగా నా కోసం ఎదురు చూస్తారు సార్. సాయంత్రం అయిందంటే నాకు దాగిపిస్తారని వీళ్ళు ముగ్గురు ఎదురు చూస్తారని అంటారు. అది కాదు, అది కాదు. మన కోసం ఎదురు చూసిన వాళ్ళు వీళ్ళు కాదు. ఎవరు చూస్తారు ఎరికేనా? మనలాగా అన్న వాళ్ళు. ఎవరు కాలేజీ పోనే అంత గొప్పగా తయారయ్యారు మన పిల్లలు. నేను కాలేజీ పోవాలంటే నాకు ఫోన్ కొనియాలి, నేను కాలేజీ పోవాలంటే నాకు బండి కొనియాలి అని చెప్పి తల్లిదండ్రులను బ్లాక్ మెయిల్ చేసి బండ్లు కొనిపించుకునే పిల్లలు ఉన్నారు ఈ కాలంలో. కాబట్టి ఇప్పుడున్న పిల్లల పరిస్థితి ఎట్లా ఉన్నదంటే, ఫోన్ కొన్న తర్వాత, ఫోన్ తీసిన తర్వాత, ఒక పిల్లగానికి ఫోన్ వచ్చింది, ఫోన్ వచ్చిన తర్వాత వాడు ఏం చేస్తాడు? ఈ ఫోన్ తీసి బండి మీద పోయే పిల్లగాడు తీసి బండి ఆపి మాట్లాడతాడా? ఎప్పుడైనా చూసిండ్రా అంత బుద్ధిమంతులను? ఎక్కడైనా బండి ఆపి మాట్లాడే బుద్ధిమంతులు ఈ కాలంలో ఎప్పుడైనా చూసిండ్రా? ఆ తమ్ముళ్ళకి ఎట్లా చూస్తారంటే, ఫోన్ తీస్తారు, ఫోన్ తీసి ఈ భుజం మీద పెడతారు, ఈ భుజం మీద బరువైన ఫోన్ పెట్టేసి ఈ భుజంని ఇట్లా పైకి లేపుతారు. భుజాన్ని పైకి లేపి ఈ చెంపకు ఒత్తి, ఈ చెంపకు మధ్యలో భుజానికి మధ్యలో ఫోన్ ఇరికిచ్చేసి ఏం మాట్లాడతారు అంటే, మాట్లాడేది ఏముండదు అక్కడ. హలో బేబీ ఎక్కడున్నావు? ఇక్కడనే ఉన్నాయి, వస్తున్నాయి, మన లోనవేలికి వస్తున్నావా? నేను గ్రామ పంచాయతీ ఆఫీస్ కూడా పోలీసులు ప్రోగ్రామ్ పెట్టిండు, వెనక సీట్లో కూర్చున్నాను, నువ్వు ఏడున్నావు మరి? నాకు కనవాడ వచ్చింది. వస్తున్నా. సరే కానీ తిన్నావా? తిన్నా.